మరి యేసు ప్రభువుని కలిగి జీవించింది. మందు అంటే చాలా ఆశ. ఎంత రాత్రి అయినా ఎంత పొద్దుపోయినా సరే దేవుడి పని ముందనేది, తర్వాత ఇల్లు అనేది. కాబట్టి మరి ఆంటీ గారు జీవించిన జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువుని నమ్ముకుంది, తను నిజమైన రక్షకుని ఎరిగింది, బాప్తిసం తీసుకుంది, బాప్తిసం సాక్ష్యం ఇచ్చింది, అనేకులను దేవుని మందిరానికి నడిపించింది. కాబట్టి మనం కూడా అటువంటి మార్గంలో మనం జీవించాలి. ఏముందలేండి, ఈరోజు అయిపోతే పాలేస్తారు, తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు అనుకుంటారు. కానీ దేవుని నమ్మని మనము అనేకులను దేవుని మార్గంలో మనం నడిపించాలి. కాబట్టి ఆంటీ గారి పేరు ఏం పేరు అంటే సువార్తమ్మ. సువార్తమ్మ అంటే బైబిల్లో సువార్త గురించి మనం చూస్తే బైబిల్ అనేక మంది సువార్త చెప్పిన వారు ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు మరి చనిపోయింది, లాజరు చనిపోయినప్పుడు 4 రోజులే వాసన కొడుతుంటే మరియా మాత ఏమన్నారంటే, నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు బతుకుండేవాడు అని చెప్పినప్పుడు, అమ్మా మీరు ఊరుకుంటే దేవుని మహిమను తోస్తారని వాక్యం సెలవిస్తుంది. అందుకనే బైబిల్లో చూస్తే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే నరులారా తిరిగి రండి అని వాక్యం సెలవిస్తుంది. అలాగనే 10వ అధ్యాయం చూస్తే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరము అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమని వాక్యం సెలవిస్తుంది. ఆంటీ గారి జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్లోనే జీవించింది. అందుకనే బైబిల్లో మనం చూస్తే వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోయే మానవుని రక్షించవచ్చు. ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెనక రక్షించకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మానవు దేవుడు అంటే పాపులమైన మానవుని రక్షించకు వచ్చాడు. పాపులను రక్షించకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చా ఆయన ఏం చెప్తున్నారంటే, ఆజ్ఞాన కాలమున దేవుడు సూచిస్తున్నట్లు నేను ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని వాక్యం సెలవిస్తుంది. అయ్యా మీరు ఏదో వచ్చారు చెప్తారు వెళ్ళిపోతారు, తర్వాత ఇంతే కదా అనుకోవచ్చు. కానీ మీరు కూడా ఆంటీ గారు నడిచిన మార్గంలో, ఆంటీ గారు వెళ్ళిన మార్గంలో మీరు కూడా ఉంటే యుగాలు దేవునితో ఉంటాం, నిత్యము ఎల్లప్పుడూ సంతోషమే ఆనందమే. అందుకని మన ఆత్మీయ జీవితంలో మరి అందరికీ తెలిసిన మాటలే. మరి బైబిల్ మనం చూస్తే వాక్యం సెలవు చూడండి, కీర్తన గ్రంథము 98వ అధ్యాయం మనం చూస్తే మరి మరణము చూడక బ్రతుకున్నాడేవాడు పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకోగల వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రాణం ఉండగానే, సమయం ఉండగానే, నీకు ఆరోగ్యం బాగున్నప్పుడే యేసు ప్రభువుని నమ్ముకుని మందిరానికి వచ్చే జీవన పొందుతావు, పరలోక రాజ్యం వెళ్తావు. ఇప్పుడు కాదులేండి, నా వయసు ఎంత అయిపోయినాక వెళ్తా అంటే నీ జీవితం వ్యర్థమే. ప్రాణం ఉండగానే, సమయం ఉండగానే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పుడు యుగాలు